నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధానంగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల్లో లాగానే బీజేపీలో కూడా కొంత పోటీ అభ్యర్థిత్వానికి తీవ్రతరంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇట్లాంటి సందర్భాల్లో జహీరాబాద్ ఎంపీ టికెట్ తందే అంటూ కూడా ముందుకు వస్తున్నారు పైడి ఎల్లారెడ్డి గారు. సో ఆయన జపాన్లో ఉండి మరోవైపు ఇండియాలో కూడా కొన్ని అనేక కంపెనీలు స్థాపించి సఫల ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతికి కూడా, అంటే తెలుగుడి సత్తాను అంతర్జాతీయ ఖ్యాతి తీసుకెళ్లినటువంటి ఘనత ఖచ్చితంగా ఎల్లారెడ్డి గారు అని చెప్పుకోవాలి. మరోవైపు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల తయారీలకు కూడా ముడిసరుకు అందిస్తూ కూడా పెద్ద ఎత్తున ఆయన కొంత కీలకంగా వివరించారు వ్యాక్సిన్ ఉత్పత్తిలో కూడా. సో అట్లాంటి సందర్భంలో మనతో పాటు పైడి ఎల్లారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. అసలు జహీరాబాద్ పార్లమెంట్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, మరోవైపు బీజేపీ పరిస్థితి ఏంటి, పార్లమెంట్లో బీజేపీ టార్గెట్ ఏంటి, విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడదాం. మన ముందు పైడి ఎల్లారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే ఎల్లారెడ్డి గారు. జై శ్రీరామ్. ఏంటి సార్, ఎన్నో ట్రస్ట్ ద్వారా మీ ట్రస్ట్ ద్వారా సేవలు అందించారు, మరోవైపు కంపెనీల ద్వారా ఉద్యోగ కల్పన క్రియేట్ చేశారు. సో ఇవాళ రాజకీయంగా రావాలని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకంటే నేను యాక్చువల్గా ఇక్కడే మాది కామారెడ్డి జిల్లా తాడవాయి మండలం దేవాయపల్లి గ్రామం. ఇక్కడే పుట్టి పెరిగిన చదువులని ఇక్కడే ఉస్మానియాలో చదివినాను, పిహెచ్డీ చేసి తర్వాత జపాన్ పోయినాను. జపాన్ పోయిన తర్వాత ఆ కంట్రీలో చూసిన పరిస్థితులు మన దగ్గర చూస్తే మేము పోయిన కొత్తలో 1995 ఒక 20-30 సంవత్సరాల కింద పోయినప్పుడు కొత్తలో చూస్తే చాలా మనం ఇంకొక 50 సంవత్సరాలు అయితే తప్ప జపాన్ అంత రీచ్ అయ్యే వాళ్ళం కాదు అని అనేవాళ్ళు. కాకపోతే కొన్ని పరిస్థితులు కలిసి వచ్చినాయి. ఈ మధ్య చూస్తే చాలా మన దగ్గర కూడా అభివృద్ధి అనేది చూసిన తర్వాత అనిపించేది, రాజకీయంగా కానీ ఇక్కడ ప్రాంతాల్లో కానీ అభివృద్ధి చూసి చాలా బాధ అనిపించేది. ఇంకా మనం ఎందుకు అంటే కొన్ని సమాజంలో కొన్ని మార్పులు, ముఖ్యంగా ప్రతిదాన్ని ప్రభావితం చేసే రాజకీయాలు ఒకటి దాంట్లో ముఖ్యమైన విషయం. సో బ్రెయిన్ స్ట్రోమ్ అని ఉన్న వాళ్ళు చదువుకులంతా బయటకు వెళ్ళిపోయేవాళ్ళు, ఉన్న వాళ్ళంతా సగం రాజకీయ నాయకులు అయిపోయి దేశాన్ని పాలించి రకరకాల పాలసీల వల్ల ముందట ఉండేది. అది చూసి వచ్చినాము నేను. బట్ కాకపోతే అనుభవం లేదు కాబట్టి రాజకీయాలు మొదట అనుకోలేదు. కాకపోతే అట్లీస్ట్ ఏదో విధంగా నా తోచిన విధంగా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం మీద జపాన్ నుంచి వీడికి వచ్చి నాకు పర్మనెంట్ రెసిడెన్స్ ఉంది, కంపెనీ ఉంది, సర్వం ఉంది, అన్నీ ఉండొచ్చు. అయినా కానీ అన్ని వదులుకొని పుట్టి పెరిగిన ప్రాంతం ఏదో చేద్దామని. కానీ సహజంగానే విదేశాలు అనగానే అందరికీ యూఎస్, యూకే ఇట్లాంటి దేశాలకు గుర్తొస్తుంటాయి. కానీ మీరు ఒక సైంటిస్ట్గా, డాక్టర్గా ఉండి జపాన్కి ఎందుకు మీరు ఎంచుకోవాల్సి వచ్చిందా? అయితే అది అనుకోని పరిస్థితుల్లో జపాన్ వెళ్ళాను. చాలా మంది అవకాశాలు కొన్ని ఆ రోజుల్లో మొదట్లో జపాన్ అంటే పోయడానికి భయపడేవాళ్ళు. ఒకటి ఫుడ్ కానీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, పోయేవాళ్ళు భయపడేవాళ్ళు. సో నేను కూడా పోతానని అనుకోలే. 1 month ముందట నాకు మా ప్రొఫెసర్ ఇక్కడ పిహెచ్డీ ఆయన 1 సంవత్సరం ఆయన అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి జపాన్ వెళ్ళి అక్కడ రీసెర్చ్ సైంటిస్ట్గా వెళ్ళి ప్రొఫెసర్ దగ్గర చేసినామని చెప్పి పంపించడం జరిగింది. అనుకోకుండా వెళ్ళాను. పోయినప్పుడు నేను కూడా చాలా ఇబ్బంది పడిన 1 year. బట్ నేను మొదటి నుంచి ఊళ్ళో ఉట్టి పెరిగిన ఒక మొండి ధైర్యం, ఒక పట్టుదల అనేది ఉంది. దాంతో జపాన్లో చాలా కష్టం ఉంది. నాతో చాలా మంది తర్వాత వచ్చిన వాళ్ళు ఒక 1 year కూడా వెళ్ళిపోయినారు. ఇండియన్స్ అందరూ యూఎస్ఏకి వచ్చి యూఎస్ నుంచి యూఏకి వెళ్ళిపోయినారు ఇండియన్స్. నేను మాత్రం జపాన్ వెళ్ళిన 1 year కష్టపడ్డాను. తర్వాత చూసిన తర్వాత నాకు అన్నిటికీ మొదటి నుంచి అలవాటు కాబట్టి పట్టుదలతో ఉన్నాను. 1 year లోపల జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ప్రొఫెసర్లు 25 మంది స్టూడెంట్స్ నా దగ్గర పనిచేసేవాళ్ళు. దాంతో అక్కడ సెట్ అయిన తర్వాత నాకు కూడా ఏమనిపించింది అంటే, సరే ఈ దొర్లే రాయికి నాచు పట్టదని ఉంది కదా, ఇలా మూమెంట్ ఉండదు. నేను జనరల్లో ఒకటి నిర్ణయం చేస్తాను, చేసిన తర్వాత పట్టుకొని ఉండడం అనేది ఆచారం, నాకు అలవాటు కూడా. సో సరే ఒకసారి ఈ దాకా వచ్చినా కదా పట్టుదలను. దాని దగ్గర ప్రొఫెసర్ ఆ రోజుల్లో టొయోటా కంపెనీలో వాళ్ళు ఆఫర్ చేశారు. నేను ఏమో అమెరికా పోదాం, ఇంగ్లీషు పిల్లలకు తర్వాత ఫ్యూచర్లో కూడా చదువు అనుకున్నాను. బట్ ప్రొఫెసర్ అన్నట్టు నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేయాలి కదా, టొయోటా లాంటిది పెద్ద పెద్దలు నాలాంటి వాళ్ళకి అవకాశం దొరకదు, నీ టాలెంట్ చూసి వాళ్ళు ఒప్పుకున్నారు, నువ్వు రమ్మంటున్నారు, వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, మంచి చదవకాశం, సార్ ట్రై చేయమన్నాడు. సో దాంతో సార్ చూద్దాం లేని కొలాబరేషన్ స్టార్ట్ చేశాను యూనివర్సిటీకి. తర్వాత 1 year కాగానే టొయోటా వాళ్ళు ఫుల్ పేజ్ ల్యాబ్ పెట్టేద్దామని ల్యాబ్ పెట్టారు, ఒక హెడ్ చేసినారు, ఆ రీసెర్చ్కి హెడ్ అయినాము. ఆ తర్వాత చాలా చేసినాం, అమోఘంగా చేసినాం. 40 పేటెంట్లు, 40-60 పబ్లికేషన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ చేసిన తర్వాత చేస్తూ అనుకోకుండా ఇండియాకు పిల్లల చదువు అనేది ఇండియాకు పోవాల్సిన పరిస్థితి. టొయోటా వాళ్ళకి మీరు ఇండియాకు వెళ్తారంటే ఇండియాలో కంపెనీ పెడదామని చెప్పి నా కొరకు R&D కంపెనీస్ పెట్టి దానికి నేను ఇన్ఛార్జ్ వచ్చాను. సో జపాన్లో చూసేవాడిని, ఇక్కడ చూస్తూ తిరుగుతూ ఉన్నాను ఒక 20 సంవత్సరాలు అట్లా. ఒక 10 సంవత్సరాలు కంప్లీట్గా జపాన్లో ఉన్న తర్వాత ఇండియా జపాన్ మధ్యలో ఇలాంటి రీసెర్చ్ చూస్తూ తిరిగేవాడిని. బట్ టొయోటా మెయిన్ అక్కడ జపాన్లో ఎంప్లాయీ. సో ఇక్కడ చాలామంది చేసి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇట్లా చేసినాం. సో అట్లా తిరిగి రావడం జరిగింది. సో ఇవాళ రాజకీయాలకు వస్తున్నారు అంటే, రాజకీయాలు అంటేనే సహజంగా ఇప్పుడు ఇండియాలో ఉన్న పాలిటిక్స్ చూస్తుంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, అంటే విమర్శలు, ప్రతి విమర్శలు, కొంత రాజకీయం అంటే రొచ్చులాగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఎందుకు రాజకీయాలకు రావాలనిపిస్తుంది మీకు అసలు? అంటే అన్ని దగ్గరలో అన్ని అన్వయించే నా అభిప్రాయం. మంచి వాళ్ళకి విమర్శించడం ఏముంటుంది, ఇప్పుడు నా గురించి విమర్శించడానికి ఏముంటుంది,
ఆయన ఇప్పుడు ఏమంటారు, అదే అంటున్నా, మీరు ఇంత వైట్ పేపర్ లాగా ఉన్నటువంటి మీకు రాజకీయం అవసరమా అనేది క్వశ్చన్. అదే ఇప్పుడు మన సమాజంలో చదువుకున్న వాళ్ళు వచ్చేసి కొన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిసి ఎవరు రాకుండా ఎన్నుకోవడం వల్లే మన సమాజం మన రాజకీయాలు ఎట్లున్నాయి కాబట్టి ఏదో దగ్గర ఎవరో మార్చక తప్పదు కదా. నాలాంటి వాళ్ళు కొంతమంది వస్తున్నారు, రావడానికి పోటీ చేస్తున్నారు. మన గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నాలాంటి సైంటిస్టులు ఇప్పుడు ఆ, జయశంకర్ అని విన్నారు, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్. ఈజ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్, అంబాసిడర్ కూడా తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే అపారమైన అనుభవంతో చాలా బెనిఫిట్ ఉంది. అట్లాగనే అశ్విని వైష్ణవ్ ఇప్పుడు రైల్వే మినిస్టర్, కమ్యూనికేషన్ మినిస్టర్, ఆయన కంపెనీ సీఈఓ ఉన్నాడు. గౌరవనీయులు మోడీ గారు ఆయనకు అవకాశం ఇచ్చాడు. అమోఘమైన రిజల్ట్ చూస్తున్నాం కళ్ళ ముందర. ఏదో దశలో ఇక రిస్క్ ఉంటుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నేను వైట్ పేపర్ ఉండగానే ఎప్పుడు నేను తెల్లగా ఉంటే మన 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 సొసైటీ నాశనం అయిపోతుందని చూస్తుంటే కొన్ని ఏదో దగ్గర రిస్క్ తీసుకోవాలి. ఇది ఒక విధంగా నా మటుకు నేను సాక్రిఫైస్ త్యాగం చేయడం. ఇప్పుడు మీరు రాజకీయాలకు వస్తున్నారు కాబట్టి మీరు తెల్ల పేపర్ గా ఉంటూ రాజకీయాలకు వస్తున్నారు. రేపు పొద్దున మచ్చ అంటే అవకాశం లేదు. అరే మచ్చ అంటుందంటే ఎవరో తెలుస్తుంది, దాని గురించి వరి వేయలేదు. నువ్వు నీ మటుకు నువ్వు తప్పు చేయనంత వరకు వరి ఏది ఎందుకుంటుంది? ఎవరో వెళ్తారు ఏదో నడిపిస్తూ ఉండాలా. సో మచ్చల గురించి వీటి గురించి కాదు, మనం సాగు చేస్తున్నామా లేదా, నలుగురిని మెప్పించే శక్తి సామర్థ్యాలు చేసింది కరెక్ట్ అయినప్పుడు నువ్వు వరి అయ్యేది ఎందుకుంటుంది? మచ్చ పడితే పెద్ద. సో ఏదో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇది ప్రతి ఏ కార్యం చేసినా కొన్ని ఇబ్బందులు. ఇప్పుడు నేను కంపెనీ నడిపిస్తున్నాను. కంపెనీ అంటే సునాయాసంగా ఎలా వచ్చి కూర్చొని సంతకాలు పెట్టగానే అయిపోదు కదా, రకరకాలే ఉంటాయి. దాన్ని అయినా నడిపిస్తున్నాం, ఈరోజు ప్రూవ్ చేసుకున్నాము. రేపు రాజకీయాలు కూడా అంతే. ఎవరో అంటారు, వాళ్ళకి సమాధానం చెప్పే శక్తి ఉంది. మనం తప్పు చేయమన్నప్పుడు మనకు బాధపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. సో మీరు ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కొన్ని ఏళ్ళుగా చేస్తున్నారు. అవును. ఎందుకంటే సేవ మీద మీకున్నటువంటి ఒక ఎందుకు సేవ చేయాలనిపిస్తుంది మీకు ప్రజలకి? ఎందుకంటే నేను ఒకసారి మీ ప్రొఫైల్ చూస్తే పెద్ద ఎత్తున మీరు ఆర్ఓ ప్లాంట్స్, తర్వాత వికలాంగులకు సైకిళ్ళు, తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు, పెద్ద ఎత్తున సీసీ రోడ్లకు మీరు కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. టెంపుల్స్కి మీరు డొనేట్ చేసిన సందర్భంలో ఎకరాల ల్యాండ్స్ స్కూల్స్కి ఇచ్చారు. ఎందుకు ఇంత ఉదార స్వభావం మీకు? ఉదార స్వభావం అంటే రాజేష్, ఊర్లో పుట్టి పెరిగినాము, ఏమీ లేకుండా పుట్టి పెరిగినాము. తర్వాత దేవుడు అంటే నేను పని మీదనే నమ్ముతాను. చేసేది ధర్మం నువ్వు చేస్తుంటూ ఆటోమేటిక్గా వచ్చేటి. అట్లా డబ్బులు సంపాదించడానికి నేను చేసిన కార్యక్రమాలు కావు ఇవన్నీ. నేను చేయాలనే కార్యక్రమం ఏదైనా బలంగా నిర్ణయం చేస్తాను, ఖచ్చితంగా ముందుగా చేస్తాను. దాంతో ఇవన్నీ కలిసి వచ్చిన తర్వాత డబ్బులు కూడా నాకు తెలుసు. ప్రపంచ దేశాలు డబ్బుల వాళ్ళే హ్యాపీగా ఉంటే ప్రపంచ దేశాల కుబేర్లంతా ఎక్కడో హ్యాపీగా ఉంటే అలాంతా లేరు కదా. మళ్ళీ ఏదో సంపాదించిన రావాలి ఏదో దశలో. బట్ నా మటుకు నేను ఊర్లో చిన్నప్పటి నుంచి, మా ఊరు చిన్నది, దేవాయపల్లి చిన్న విలేజ్, వాటర్ నీళ్ళు తాగేది ఉండదు. మేము చిన్నగా ఉన్నప్పుడు కుండల మీద బందుల మీద నీళ్ళు ఎత్తుకొని వచ్చేది. అది చూసిన తర్వాత నాకు అనిపించేది, ఏదైనా అప్పుడు అనిపించేది, ఎండలో కాలు కాలుతుంటే కుండల మీద కిలోమీటర్ దూరం నుంచి నీళ్ళు ఎత్తుకొచ్చి చేసిన సందర్భం స్వయంగా నేను చేశాను. అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించేది ఏదన్నా కంట్రిబ్యూట్ చేయగలిగితే బాగుంటుంది అనేది. బహుశా జపాన్ వెళ్ళిన తర్వాత దేవుడు అన్ని అవకాశం మీద వచ్చిన తర్వాత చూశాను ఏం చేయగలుగుతామంటే, ఇలాంటి రూరల్ ఏరియాలో ముఖ్యంగా ఎక్కడైతే వాటర్ ఇబ్బంది ఉందో అలాంటి వాళ్ళకి ఏదైనా అవకాశం కల్పిద్దామనే ఉద్దేశం అట్లా మొదలు పెట్టాము. అదే సందర్భం వందలాది ఆరో ప్లాంట్లు ఇచ్చినట్టున్నారు. అవును, వాళ్ళు ఇచ్చాము. ఎందుకంటే ముఖ్యంగా ఏం చేస్తున్నామంటే, మేజర్ టౌన్లో ఉన్న వాళ్ళు కొనుక్కునే శక్తి ఉంటుంది, కొనుక్కోగలరు. బట్ విలేజ్లకు వెళ్ళేసరికి ఈ మధ్య అందరూ కొంచెం ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ తాగడం అలవాటు పడ్డారు కదా. వాళ్ళు ఎక్కడో టౌన్కి వెళ్ళి బైక్ల మీద కొనుక్కొచ్చుకొని దాంతో ఇబ్బంది పడుతున్నారు. డబ్బుల కంటే ఎక్కువ పోయి తీసుకురావడం చాలా ఇబ్బంది. సో అట్లాంటి రిమోట్ ఏరియాలో ముఖ్యంగా వాటర్తో ఇబ్బంది ఉండి దూరం, మెయిన్ టౌన్లకు దూరంగా ఉన్న దగ్గర వాటర్ అవైలబుల్ లేదో అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టాలనే ఉద్దేశం మీద పెట్టాము. చాలా పెట్టాము వాటర్ ప్లాంట్, కంటిన్యూ ప్రాసెస్. అంటే సహజంగానే ఏవైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దాని వెనకాల ఉద్దేశం ఉంటుంది. మీ ఉద్దేశం ఏం కనిపించింది? నాకు ఆత్మ సంతృప్తి, మా వాళ్ళకు నేను నా మాతృభూమికి నేను చేయగలిగిన సంతృప్తే నాకు కావాల్సింది. ఎందుకంటే ఏముంటుంది రాజకీయం అనేది చెప్తే కదా. ఇప్పుడు నేను రాజకీయం అనే విషయం కూడా ఏదో టెంపరీగా దాన్ని సేవలో భాగంగా చూసి వస్తున్నాను. సో కాకపోతే ఏదో మనిషికి ఏదో ఒక దశలో ఒకరికి స్వీట్ తింటారు సంతృప్తి, ఒకరు కారం తింటారు సంతృప్తి, ఒకరికి రకరకాలు ఉంటుంది కదా. సో నా మటుకు నేను నా వాళ్ళకి, నా పుట్టిన ప్రదేశానికి నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో పంచుకొని వాళ్ళకి సేవ చేస్తున్న సంతృప్తి నాకు మోర్ దెన్ ఎనఫ్. అంతేనా? లేదంటే రాజకీయంగా రావడానికి ఇది ఒక బాటగా వేసుకున్నారు? రాజకీయంగా రావాలంటే 20 సంవత్సరాల కింద ఎమ్మెల్యేలు అయ్యేవాన్ని. ఇప్పుడు నాకు ఏదో ఉండేది. అన్ని గవర్నమెంట్లకు నేను చాలా చేశాను, అందరికి తెలుసు. 20 సంవత్సరాల కింద నాకు చాలా చేయమని మిత్రుల నుంచి సొసైటీ అందరికీ తెలుసు. రకరకాల పార్టీల నుంచి రకరకాల నుంచి ఉండే బట్ రాజకీయాలంటే మనకు పూర్తిగా వాటి అనుభవం కానీ, దాని సమాజం గురించి అవగాహన కానీ, చేయాల్సిన అభివృద్ధి గురించి కానీ అవగాహన లేకుండా రాజకీయాలకు వచ్చేసి ఇదేదో ప్రొఫెషన్ లాగా, రాజకీయం అంటేనే ఒక ప్రొఫెషన్ లాగా అని అలా కాదు కదా అనుకున్నాను. బట్ రాజకీయంలో రావాలా లేదని నిజంగానే లాస్ట్ 2-3 ఇయర్స్ వరకు సీరియస్గా ఆలోచించాను. బట్ ఇప్పుడు ఏదో దశలో ఇప్పుడు చెప్పినట్టుగానే ఎవరో ముందుకు వచ్చేసి కొంచెం రిస్క్ తీసుకోకపోతే, త్యాగం చేయకపోతే సమాజం ముందు బాగుపడదు. నేను
చేసి దేశాన్ని అంతా మారుస్తానని చెప్పట్లేదు కానీ నన్ను చూసి కొంతమంది నేర్చుకొని ఇప్పుడు మా దగ్గర కొన్ని సంచలనాలు చేసినాడు. మొన్న వెంకటరమణారెడ్డి ఇద్దరు చీఫ్ మినిస్టర్ కూడా గెలిచినాడు. ఆయన నిజంగానే చూస్తే ఇప్పుడు అంత సంచలనం. ఆయన కొన్ని అడుగుజాడలు. కానీ నిజంగా కూడా వెంకటరమణారెడ్డి గారు ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటాడు. ఆయన సొంత ఇల్లు కూడా కూల్చేసుకున్నారు మొన్న తాజా. అదే మరి ఆయన అడుగుజాడల్లో నడవాలని యువత చూస్తున్నారు. ఇది ఎగ్జాంపుల్ ఆయన సెట్ చేసినాడు. అలాగే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్లో కూడా బీజేపీ తరఫున కంటెస్ట్ చేసి ఇప్పటికి చెప్తూనే ఉన్నాడు. సో అందులో వాళ్ళకంటే ఏజ్లో పెద్దవారు నేను, బట్ రాజకీయంలో వాళ్ళకంటే అనుభవం తక్కువ, బట్ స్వచ్ఛందంగా చేస్తామని నమ్మకం ఉంది. కంపెనీలు పెట్టిన అనుభవం ఉంది, నడిపించిన అనుభవం ఉంది. ఈ అనుభవం అంతా ఉపయోగించుకొని మన సమాజానికి సేవ కానీ చేయాలి. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉండగా ఒక్క బీజేపీ తోటే మీ ప్రయాణం ఎందుకు అంటే? ఇప్పుడు నేను గత 40 సంవత్సరాల నుంచి విద్యార్థి పరిషత్లో యాక్టివ్ మెంబర్గా ఉన్నాము. వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మొన్న మా ఇంటి వెనకాలనే స్టేట్ ఏబీపీ ఆఫీస్ కడితే దానికి సంపూర్ణ సహకారం చేసినాం. స్టేట్ లెవెల్లో ఏబీపీ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. దానికి ఫండింగ్ సపోర్ట్ చేసినాం. ఇట్లాంటి కార్యక్రమాలు అలాంటివి ఇలా చేస్తుంటాము. కాబట్టి బై బర్త్తోనే మాకున్న ఎన్విరాన్మెంటు, వాతావరణం, మా అసోసియేషన్లు అంతా నేను అలాంటివి అనుకున్నాను. దాంట్లో బీజేపీతో డైరెక్ట్ బీజేపీ కాకపోయినా అలాంటి ఆలోచన విధానం ఉంది కాబట్టి బీజేపీకి అటుగా నాకు చాలా మంది వేరే పార్టీలు కూడా చాలా ఎన్నో సందర్భాల్లో అడగడం జరిగింది. బట్ నేను ఎప్పుడు దేనికి ఒప్పుకోలేదు. సో అందుకొరకు బీజేపీ తరఫున ఇప్పుడు అవకాశం కూడా ఉందని ఆలోచిస్తాను. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అనగానే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం జహీరాబాద్. ఎందుకంటే చాలా అసెంబ్లీలు నేను కూడా తిరిగాను మన అసెంబ్లీ ఎన్నికలు. ఎల్లారెడ్డి కానీ లేకుంటే జుక్కలు కానీ చాలా వెనుకబాటు ప్రాంతం ఉంటుంది. వాటి మీద మీ ప్రణాళిక ఏ విధంగా ఉంది? అంటే మీ విజన్ ఏంటి? కాన్స్టిట్యున్సీని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా మీరు చెప్పింది వాస్తవం. ఈ 2-3 కాన్స్టిట్యున్సీల్లో మోస్ట్ వెనుకబడిన దాంట్లో జహీరాబాద్ కూడా ఒకటి. ముఖ్యంగా ఆందోళన నారాయణ ఖేడ్ ఏరియాలో అసలు రోడ్లు కూడా కొన్ని ఊర్లకు పోతే రోడ్లు కూడా లేవు, మొత్తం మట్టి రోడ్లే. చూశాను, నేను స్వయంగా నేనే వెళ్ళి చూశాను. కొన్ని దగ్గరలో విచిత్రమైన విషయం ఏంటంటే ఆందోళన నారాయణ ఖేడ్ జుక్కల్ చాలా ఆటో పెద్ద పెద్ద మెయిన్ టౌన్ లోనే ఆటో పోవడానికి కూడా పాసేజ్ కానీ పరిస్థితి. అది ఎంత దురాదృష్టకరమైన పరిస్థితి ఎందుకు ఉంది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది చిన్న విషయము, చిన్న ఒక రోడ్లు ఒక టౌన్లో రోడ్లు వేయడం మనకి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఇంతమంది ఎంపీలు, ఇంతమంది ఉండి మేధావులు ఉండి ఇన్ని రోజులు ఇవన్నీ చూసిన తర్వాతనే మనకు వచ్చి అది ఎవరినో అడిగి బయట అడుకోచుకొని కూడా ఏం చేస్తండి గవర్నమెంట్లో డబ్బు లేకపోతే. బట్ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి, విలేజ్కి ఇచ్చారు. నారాయణఖేడ్ విలేజ్లో పోయి చూస్తే ఆటో కూడా పాస్ కాదు. కొన్ని విలేజ్ సందులు చూసాం, చాలా బాధాకరమైన విషయం. ఇదంతా కొంచెం రాజకీయ నాయకుల నెగ్లిజెన్స్ అంటారా, అది చేతగానితనము, నెగ్లిజెన్సీ. అక్కడ ఉన్న పరిస్థితులను వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకొని ఏదో గెలవడానికి ఉపయోగించుకున్నారు తప్ప దాన్ని అభివృద్ధి చేయాలని ప్రజల్ని కేవలం ఓటుగానే, వాళ్ళు ఓటు యంత్రంగానే చూస్తున్నారు ఇప్పుడు దాకా కూడా. ఇప్పుడు నేను మొన్న నుంచి అదే చెప్తున్నాం, రాజకీయం అనేది ఒక సేవ అనే సంగతి కంటెక్ట్ చేసి రాజకీయ నాడు మర్చిపోయిండు. ఓట్లు వేసిన ప్రజలు కూడా వీళ్ళు సేవ చేయాల్సిన బాధ్యత ఉందన్న సంగతి లేదు. అట్లా తిరిగి ఎమ్మడవాడి జనాలు వాళ్ళని ప్రజలు క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం అట్లా తయారు చేసి పెట్టినాం అందరినీ. పార్టీలు విడగొడితే మీ ఇంటికి ఊరూరులో 4 పార్టీల గలీలు వానికి వీని అంటే వాని మీద, వాని అంటే వీని మీద పెట్టేసి మనం అట్లా చేసాం. కానీ ఒక యూనిట్గా ఉండిపించారు. అందరూ ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు ఉండాలి. ఎలక్షన్ తర్వాత అభివృద్ధి అనేది ముఖ్య ఏజెండాకి ముందుకు రావాలి. యువత విడిపోయి వీడేమని అడిగితే మంచి పని అడిగినా కానీ వాళ్ళని వ్యతిరేకించాలి. ఇది కాకుండా వీలైనంత వరకు ఒక బేస్ లెవెల్లో ఉన్న కార్యకర్తలంతా ఒక యూనిట్గా తీసుకొచ్చేసి రాజకీయాలు అనేటివి, పార్టీలు అనేటివి మనం ముఖ్యంగా ఎలక్షన్స్ అప్పుడే ఉండాలి. ఎలక్షన్ అయిన తర్వాత అభివృద్ధి ఏజెండాగా ముందుకు పోవాలి తప్ప ఇట్లా చేయడం వల్ల దేశం చెడిపోద్ది అనేది నా అభిప్రాయం. అందుకని వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొద్దామని, నేను తాటి మీద తీసుకొస్తానని ఏదో స్పీచ్లు చేయడం కంటే ఎక్కువ నేను చేసిన నా జీవితం ఒక ఆదర్శంగా ఉంటుంది. వాళ్ళు చూసి నేను 2 మాటలు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారని అభిప్రాయం వేస్తున్నాను. అది వ్యక్తిగతంగా చూశాను నేను. ఈ మధ్య చాలా కొన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగినప్పుడు చాలా యంగ్ జనరేషన్స్ చూసి ఇంప్రెస్ అయ్యారు. మీరు నా గురించి ఎట్లా తెలుసుకున్నారంటే విన్నాం సార్ మీకు. కానీ మీరు అన్నట్టుగా మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ అవి ఒక ల్యాకింగ్ అయితే ఆ నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి కూడా చాలా వేధిస్తూ ఉంది. అంటే అది వాస్తవము. ఎందుకంటే యువతకు ఉద్యోగాలు ఆ ఏరియాలో యువత అంతా అక్కడే ఉద్యోగాలు చేయాలనేది చెప్పలేం. కానీ వాళ్ళకు కొంచెం ఎడ్యుకేషన్ అది చేసి బయట ప్రపంచం మీద అపారమైన అవకాశాలు ఉన్నాయన్న విషయము వాళ్ళకి సక్రమంగా తెలియజేయగలిగితే మనము అట్లీస్ట్ మనం సక్సెస్ అయినట్టే. వాళ్ళని బయట తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో ఉన్న అవకాశాలను అదొకటి. అక్కడే ఇండస్ట్రీస్ పెట్టాలంటే అక్కడ ల్యాండ్ ఉంది పుష్కలంగా, అది ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతము. సో అట్లాగే జైరాబాద్లో నిమ్స్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది గవర్నమెంట్ ఇచ్చి 20 సంవత్సరాలు దాటిపోయింది అనుకుంటా. దాన్ని అది చాలా అవకాశం ఉంది. వాళ్ళ ఇండస్ట్రీ ఎందుకు పెట్టలేదు, ఒకటి మహేంద్రాలు నడుస్తున్నాయి.
సో ముఖ్యంగా మీకు తెలుసు జపాన్ బాగా ఇండస్ట్రియల్గా డెవలప్ అయిన కంట్రీ, మెకానికల్గా వెల్ నోన్, ఫుడ్ సో ప్రాసెసింగ్. మీకు పరిచయాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి సంస్థలు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇప్పటికీ చాలా కొన్ని సంస్థలు తీసుకొచ్చాను. నేను పెట్టించిన సంస్థలు ఉన్నాయి. నేను పంపించిన పిల్లలు ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అది వ్యక్తిగతంగా చేస్తున్నాను. వ్యక్తిగతంగా ఒక లిమిట్ వరకే చేయగలము. నేను పోతాను కంపెనీలో మాట్లాడతాను, CEO నాకు తెలిసిన ఆయన ఉంటాడు, ఆయన ఏదో సరే మన అభిమానం మీద ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా పోగలేవు అనుకో, గవర్నమెంట్తోనే మాట్లాడి గవర్నమెంట్ ద్వారా ఒక మెకానిజం ఏర్పాటు చేసి వందలాది కంపెనీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఉన్న కాన్స్టిట్యూషన్ జైరాబాద్ ఏరియాలో నారాయణ ఖేడ్ కానీ అందులో కానీ అగ్రికల్చర్ బెల్ట్ లాట్ ఆఫ్ అవుట్పుట్ ఉంటుంది. దాన్ని కన్వర్ట్ చేయడానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ జపాన్లో వెరీ ప్రపంచంలో ప్రసిద్ధి అనమాట. అలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్, మెకానికల్ అనుకోండి నీమ్స్లో పెట్టియచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని ఫోకస్ చేసుకొని చేద్దామని చేస్తున్నాను. ఇది కంటిన్యూయస్ నిరంతరాయంగా కంటిన్యూ చేద్దామని చూస్తున్నాను. అందులో వ్యక్తిగతంగా చేసేది ఇక ముందు ఒక విస్తృతంగా ఒక సిస్టమేటిక్గా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ చేయిద్దామనే ఉద్దేశంతోనే నేను జైరాబాద్ కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాను తప్ప ఇది రాజకీయాలకు సంపాదన అనేది అలాంటి ఉద్దేశం లేదు. సో ఖచ్చితంగా చేస్తాను, ప్రూవ్ చేస్తానని నమ్మకం కూడా ఉంది. సో మీరు కంటెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు. బీజేపీ పార్టీలో మీకే టికెట్ ఎందుకు ఇవ్వాలి అంటే? ఎందుకంటే పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఉన్న నియోజకవర్గాల్లో మల్కాజ్గిరి, మీరు పోటీ పడుతున్నటువంటి జహీరాబాద్, అందులో ఆ పోటీదారులు మీరు ఒకరు. మీకు టికెట్ ఎందుకు ఇవ్వాలి అంటే? ఒకటి ముందు టికెట్ ఎవరికి ఇవ్వాలనేది ఒకటి. రెండోది టికెట్ నాకే ఎందుకు ఇవ్వాలి, రెండు అంశాలు. టికెట్ ఏ పార్టీని ఎందుకు ఇస్తుంది? ఒక వ్యక్తిగతంగా అది ఉండి చేయగలిగేది, సామర్థ్యం ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. మన అంటే ఆ రోజు ఒకరోజు ఇంటర్వ్యూలో చేస్తే ఏం తెలియదు కదా. బ్యాక్గ్రౌండ్ అంతా చూసిన తర్వాత ఓకే ఈ వ్యక్తి అయితే చేయగలుగుతాడు, ఆయన చేసిన ఇప్పటివరకు జరిగిన విషయం మీద వ్యక్తికి నిర్ణయం చేస్తారు. సో ఆ విషయం చూసినప్పుడు, నా బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు వాళ్ళ వ్యక్తికి మ్యాచ్ అవుతుంది. నాకు అనుభవం ఉంది, చేసిన దానికి ప్రూఫ్ ఉంది. రూరల్ బ్యాక్గ్రౌండ్లో పుట్టి పెరిగాము. విదేశాలకు వెళ్ళి మనం ఇక్కడ సేవ చేద్దామని రిటర్న్ కూడా రావడం జరిగింది. నాకు జపాన్ అటువంటి దాంట్లో చాలా గవర్నమెంట్తో కానీ చాలా కంపెనీస్తో కానీ అసోసియేషన్, దాని ద్వారా తీసుకొద్దామని చూస్తున్నాను. దానివల్ల అభివృద్ధి చేస్తున్నాను. ఇక్కడ రాజకీయాల్లో కొంతమంది ఉన్నారు, బట్ వాళ్ళు పార్టీ నిర్ణయం చేస్తుంది. కానీ బట్ అల్టిమేట్గా అక్కడ ఏది చూసినా కానీ ఈ చేసిన మన బ్యాక్గ్రౌండ్ కానీ దాన్ని చూస్తే ఆటోమేటిక్గా టికెట్ నాకే వస్తారని నమ్మకం నాకుంది, చేస్తారని నమ్మకం ఉంది. సో మొన్న అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే తెలంగాణ రాజకీయాలు భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి, అంటే సుదీర్ఘంగా తెలంగాణ కోసం పోరాడినటువంటి పార్టీని కూడా ప్రతిపక్షంలో కూర్చోబెట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని గెలిపించినటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీ ఎట్లా సత్తా చాటుతుంది అనుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో? జనరల్గా నా అభిప్రాయం ప్రకారము టీఆర్ఎస్ లాంగ్ అని అనట్లేదు, 10 సంవత్సరాలు ఏదో చేయాల్సింది. బహుశా మొదటిసారి సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చింది. వాస్తవం అది. కేసీఆర్ నిజంగా కూడా బాగా చాలా తెలివైన పొలిటీషియన్. బట్ దురాదృష్టం ఏంటంటే ఫస్ట్ దాంట్లో ఏదో చేయాలని ప్రయత్నం చేసినట్టు, బట్ టోటల్ ఫెయిల్యూర్ అయిపోయినారు. ప్రజలు ఓట్లు కొనుక్కోవడానికి కొరకు ఏదో గవర్నమెంట్ డబ్బులు మంచి లెవెల్లో తెలుస్తుంది. కొన్ని లక్షల కోట్లు తయారు చేసి కొన్ని వేస్ట్ అయిపోయినాయి, కొన్ని ఉపయోగం లేకుండా ఉండిపోయినాయి. సో అలా చేసినాడు. రెండోసారి టోటల్ ఫెయిల్ అయిపోయింది. రెండోసారి ఇలా గవర్నమెంట్ ఎందుకు ఓట్లు వేసారంటే ప్రత్యామ్నాయ పార్టీ వాళ్ళకి అప్పుడు కనిపించలేదు. దాంతో రెండోసారి మన కాంగ్రెస్కు వీళ్ళు వేసినారు. అప్పుడు బీజేపీ ఇంకా ఆ లెవెల్లో పూర్తిగా సిద్ధమై ఉండలేదు కాబట్టి వాళ్ళకి వేసినారు. బట్ ఇప్పుడు కానీ ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎందుకు చూస్ చేసుకోలేదు ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో అంటే? ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రభుత్వం స్థాపన దిశగా అధ్యక్షుని మార్చారు, చాలా కీ రోల్ ప్లే చేసింది బీజేపీ పార్టీ కూడా. బీజేపీ మొదట్లో ఎప్పుడో 1వ సీటో 2వ సీట్లో నుంచో వస్తుంది. నేను చిన్నప్పటి నుంచి 20 ఎంపీల నుంచి. బట్ ఇంత అభివృద్ధి అయింది. మొన్నసారి లాస్ట్ 4 ఎంపీ సీట్ గెలవడము, జిహెచ్ఎంసీలో 40 పైచలకు కార్పొరేట్ గెలవడం, అది ప్రూవ్ చేసినారు. కాకపోతే అక్కడ ఉన్న లోకల్ పరిస్థితుల వలన టైమ్లీ కాలకుండా లేదు. ఇప్పుడు బట్ పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. మొన్న అయోధ్య రామ ప్రతిష్ఠ జరిగిన తర్వాత భారతదేశంలో బహుశా మోడీ ఆధ్వర్యంలో అభివృద్ధి భాగం వాళ్ళు పంచుకొని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మూకుమ్మడిగా రేపు గౌరవనీయులు మోడీ గారికి వదిలేసి ఆయన 3వసారి ప్రధానమంత్రి. అయోధ్య రామ మందిర అంశాన్ని బీజేపీ అధికారికంగా రాజకీయంగా వాడుకోబోతుందా? రాజకీయంగా అనుకోవట్లేదు. బట్ అది ఇప్పుడు ఇష్యూ ఇప్పుడు కాదు కదా, 35-40 ఏళ్ళ నుంచి ఉంది. 500 ఏళ్ళ నుంచి ముందు దాన్ని ఎవరు పడుచుకున్న విషయం. ఇప్పుడు ప్రతిష్ట కోల్పోయిన ప్రతిష్టను తిరిగి రావడానికి మనం అందరం గర్వపడాలి తప్ప ఏదో గర్వపడుతున్నాం. కానీ దానికి పేటెంట్ బీజేపీ తీసుకుంటాం. అవునండి, కష్టపడి పనిచేసిన వాళ్ళకి లాభం వస్తుంది, కానీ ఇంట్లో పడుకున్నారు కాదు కదా. వాళ్ళు దాన్ని చేయడానికి కొరకు సర్వ ప్రయత్నాలు ఎన్నో మెకానిజం చేసి ప్రాణ త్యాగం చేసి మీకు తెలుసు కదా, కరసేవకులు పోయేసి ప్రాణాలు అర్పించి త్యాగం చేసిన వాళ్ళు ప్రాణాల కంటే ఎక్కువనా అండి ఇది ఈ రాజకీయము. సో అలా త్యాగం చేసిన మహా మేధావులు వాళ్ళని చూసి మనం గర్వపడాల్సి పోయి వాడుకుందని ఎందుకన్నా వాళ్ళు పనిచేసినట్టుగా వస్తుంది.
అది కోల్పోయిందని మనం తిరిగి వైభవం తీసుకొచ్చారు, అలా సంతోషపడవచ్చు కదా. సో ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ విజయం కోసం ఖచ్చితంగా అయోధ్య రామ మందిరం అంశంతో సాధ్యమవుతుందని బీజేపీ భావిస్తుందా? అంటే ప్రపంచం అందరికీ అయోధ్య రామ మందిరం కనిపించట్లేదు కదా. ప్రపంచ దేశాలలో తెలుసు 11 ఎకనామీ నుంచి 5వ ఎకనామీకి వచ్చింది, ఇంకా ఇంకో 2 సంవత్సరాల 3వ ఎకనామీ పోతుందని ప్రపంచ దేశాలను చూస్తున్నాయి. అందరు ప్రపంచ దేశాల ప్రైమ్ మినిస్టర్లు అందరూ చప్పట్లు కొడుతున్నారండి భారతదేశ ప్రగతి అభివృద్ధి చూసి. మోడీ గారి అమోఘమైన దాంట్లో విజనరీతో వెళ్తుంది. మీరు మోడీ గారి ప్రభంజనం ఉంది అంటున్నారు, కానీ ఇదే మోడీ గారు కర్ణాటకలో తిరిగితే అక్కడ ఓడిపోయి జరిగింది బీజేపీ పార్టీ. హైదరాబాద్ లో ఎక్కడైతే మోడీ తిరిగాడు అక్కడంతా కూడా ఓడిపోయిన సందర్భాలు లేవంటారా? లాస్ట్ టైం గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓటు ఇచ్చారు. ఎక్కడో ఒక దగ్గర వ్యక్తిగతంగా ఒకరిద్దరు గెలిచిన గవర్నమెంట్ ఫామ్ చేసేటట్లేదు. దాంతో టీఆర్ఎస్ ఓడగొట్టాలంటే తప్పకుండా అని చెప్పి ప్రత్యామ్నాయం వెతుకున్నారు. కానీ బట్ ఒరిజినల్గా ఇప్పుడు ఎవరిని అడిగినా ఆ ప్రాంతంలో చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఓటు వేయాలని, ఆయన అభివృద్ధిలో భాగం పంచుకోవాలని చెప్పి ఆయన యజ్ఞంలో భాగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మోడీజీ గారికి ఓటు వేసి రేపు ఆయన 3వసారి ప్రధానిగా చూడాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అది సత్యం, మీరు ఎక్కడ అడిగినా చెప్తారు. కానీ తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని నినాదం బలంగా వెళ్ళటం వల్లే ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోయింది, బీజేపీ కూడా ఓటమి చెందినటువంటిది. దాన్ని ఏకీపిస్తారా మీరు? లేదు, అది 100% అది కాదు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా కొన్ని మాట్లాడిన విషయాలు చూసి ఎవరో అది చెప్పింది అనుకుంటే తప్పు. ఎందుకంటే ఇది లోకల్ పార్టీ, అది నేషనల్ పార్టీ. అది ఒకటే అని ఎట్లా అంటారు? ఎక్కడ నేషనల్ వాళ్ళ పాలసీలు వాళ్ళ పద్ధతులు వేరు. ఎన్నో సందర్భాలలో మోడీజీ గారు వచ్చే ఇక్కడ స్వయంగా కేసీఆర్ గారు చేసిన తప్పులని చెప్పారు, గవర్నమెంట్ చేస్తున్న పాలసీలు రాంగ్ అన్నారు. అట్లాగే అమిత్ షాజీ కూడా అట్లా చెప్పినారు. సో బట్ అది రాంగ్ అండి. అట్లా కలిసి కంటెస్ట్ చేయలేదు, ఎప్పుడు కలిసి కంటెస్ట్ చేయలేదు. కూడా రేవంత్ రెడ్డి కుమ్మక్ రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన విమర్శిస్తూనే ఉన్నాడు. బీజేపీని బీఆర్ఎస్ రెండు కలిసి రాజకీయాలు చేస్తున్నాయి తెలంగాణలో అంటూ మొన్న కూడా రేవంత్ రెడ్డి రాజకీయాలు చేయడం అంటే కలిసి ఎప్పుడైనా పోటీ చేసినారా? ఈ హిస్టరీలో ఎక్కడైనా ఉందా? అది కలిసి పోటీ చేసిన హిస్టరీ ఉందా టీఆర్ఎస్ కు? కలిసి పోటీ చేయడం అదే చీకటి ఒప్పందం అంటున్నాడు కదా. చీకటి ఒప్పందం అది చీకటి ఒప్పందం అంటే నాకు అర్థం కాలేదు. కానీ చీకటి ఒప్పందం అంటే పబ్లిక్ లో ఆల్రెడీ మెంటల్ ప్రిపేర్ దేనికి కావాల్సిన చేస్తారు తప్ప కలిసి పోటీ చేసి నేను చేసి ఓట్లు పంచుకున్నారు, సీట్లు పంచుకున్నారంటే విషయం వేరుంటుంది. ఓట్లు పంచుకోలేదు, సీట్లు పంచుకోలేదండి. టోటల్ క్లియర్. నాకు తెలిసింది బీజేపీ పాలసీ వెరీ క్లియర్ గా. సరే వీళ్ళని వీళ్ళు అనుకునేది రాజకీయాల సహజమే, కానీ అది 100% తప్పనేది నా అభిప్రాయం. తప్పని ఎట్లా చెప్తారంటే మీకు ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఆధారాలు కళ్ళ ముందర తెలుస్తుంది కదా. ఇప్పుడు నాకు తెలిసిన ప్రతి బీజేపీ కార్యకర్త టీఆర్ఎస్ అంటే అసలు సహించలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అరాచకాలు చేశారు, దౌర్జన్యం చేశారు, గల్లీ లీడర్షిప్ చేసినారు, స్టేట్ని కూడా ఖరాబ్ చేసినారు. ప్రతి ఒక్కరు అంటూనే ఉన్నారు కదా. ఎవరో పాలసీలో నచ్చని వాళ్ళు బయట అన్నది తప్ప ఎవరైనా మీరు ఏ కార్యకర్తను బీజేపీ కానీ సంబంధించిన బీజేపీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇదే బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల్లో సిన్సియర్ గా పనిచేశారు. అధ్యక్షుని మార్చిన తర్వాత కొన్ని రకాలైన అభద్రత సంథింగ్ ఏదో కొంచెం ఉండేది. దానివల్ల కొంచెం కొన్ని ఏరియాలలో సైలెంట్గా ఉండవచ్చు కదా తప్ప వేరే పార్టీకి అయితే పనిచేయలేదు. సైలెంట్గా ఉండిపోవడం అనేదే కొంచెం బాధించే విషయము. వాళ్ళు సైలెంట్గా ఉండిపోవడం కారణం ఏంటంటే ముఖ్యంగా నేనున్న ప్రాంతంలో నారాయణఖేడ్ కానీ ఆందోళన కాన్స్టిట్యూన్సీలో కానీ మనం వేసి చూసినప్పుడు కొన్ని కార్యకర్తలు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నది అర్థమైపోయింది. బేస్ లెవెల్ కార్యకర్తలు అందరినూ సరిగ్గా పట్టించుకోలేదని కొన్ని అక్కడ సరిగ్గా ఇప్పుడు నేను పూర్తిగా విశ్లేషించి చెప్పడం అనేది బాగుండదు, టైం కూడా లేదు. కానీ అక్కడున్న కాంటాక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళను పట్టించుకోలేదని, వాళ్ళను ఇబ్బంది పెట్టినారని చెప్పి కొంతమంది పని చేయలేదు. సో దానివల్ల కొంచెం పోయింది తప్ప వీళ్ళు పోయి వేరే పార్టీకి చేసినది 100% తప్ప. కానీ ఇప్పుడు పార్లమెంట్ విషయం తీసుకుంటే పెద్ద ఎత్తున తెలంగాణ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వేవ్ నడుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ విజయం తర్వాత మరొకవైపు మీ జైరాబాద్ పార్లమెంట్ తీసుకునే మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి, అసెంబ్లీస్ అన్ని కూడా. సో మీరు ఎట్లా గెలుస్తారని ఒక కాన్ఫిడెన్స్ మీకు కనిపిస్తుంది? అంటే ఎక్కడ వేవ్ నడుస్తున్నట్టు మొన్న వేరే స్టేట్లలో కాంగ్రెస్ వేవ్ ఉండేనా? ఎక్కడ లేదు కదా. కాంగ్రెస్ ఇక్కడ గెలవలేదు. మన దగ్గర చెప్పాను కదా, మన దగ్గర మనము బీజేపీ మొన్న ప్రిపేర్ అయ్యి లేదు, గవర్నమెంట్ ఫామ్ చేసేలేదు దర్శలో కొన్ని పరిస్థితుల వలన అయింది తప్ప మొన్న స్వచ్ఛందంగా వాళ్ళు ఆల్టర్నేటివ్ లేకుండా కాబట్టి కాంగ్రెస్ కోటేసి టెంపరీ గెలిచిన అందరు చెప్తున్నారు. వాళ్ళకు కూడా తెలుసు, కాంగ్రెస్లో కూడా తెలుసు ఆల్టర్నేటివ్ లేదు, ఇమ్మీడియట్లీ చేయకపోతే ఈ రాష్ట్రం ధ్వంసం అయిపోతుందని చెప్పి టెంపరీ ఇక ఆపడానికి కొరకు వాళ్ళని తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం టెంపరీ ప్రభుత్వం అని భావిస్తున్నారు. అంటే ప్రభుత్వం టెంపరీ అనట్లేదు కానీ బట్ ఈ అరాచకాన్ని ఆపాలంటే
ఏదో మార్పు కావాలని కోరుకున్నారు. ఆ మార్పుకు బీజేపీ అప్పుడు ఆ టైంలో పరిస్థితులు లేదు కాబట్టి కొంతమంది కాంగ్రెస్ కు టిల్ట్ అయింది కాబట్టి అట్లా వచ్చింది అనేది నా అభిప్రాయం. కానీ టెంపరీ ప్రభుత్వం అని అంటున్నారు కాబట్టి బయట మామూలుగానే పొలిటికల్ సర్కిల్స్ లో ఆ ప్రచారం జరుగుతుంది కాబట్టి నిజంగానే ఇవాళ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది అనుకుంటున్నారా? అవసరం లేదు, అది బీజేపీకి అయితే ఇది అవసరమే లేదు. కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళ ఒప్పందాలు, ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్లు అందరి మూకుమ్మడిగా ఆడు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు చేస్తే ఆశ్చర్యం ఏముంది, వాళ్ళు దేశుకొని చీకటి రాజ్యం నడిపించేసి ఆ లాస్ట్కు వీని వాళ్ళ భద్రతా భావమే తప్ప అది బీజేపీకి సంబంధించిన విషయం కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం. చాలా మంది ఎమ్మెల్యేలు తీసుకొని మునుగోడు ఉప ఎన్నికను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కదా తెలంగాణలో. ఎక్కడ తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ పార్టీ తీసుకొని ఉప ఎన్నిక తీసుకెళ్లినటువంటి సందర్భం కదా, మీ పార్టీ హైప్ కోసం కాదంట. పార్టీ హైప్ కోసమే ఎందుకు అవుతుంది, ఎందుకంటే పార్టీ హైప్ కోసం ఎందుకు, అంతకుముందే హుజూరాబాద్లో రీటా రాజేందర్ గెలిచాడు. తర్వాత అంతకుముందు ఆయన అక్కడ గెలిచారు. హైప్ కోసం అని కాదు, అక్కడ పరిస్థితి అట్లా ఏర్పడింది. సో దాంతో అది జరిగింది తప్ప హైప్ అవసరం లేదు. హైప్ని భారతదేశ ప్రజలంతా గుర్తించారు నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమంలో. సో మీరు ఈటల గారు పేరు తీస్తున్నారు కాబట్టి ఈటల గారు అంటేనే కేసీఆర్ తో ధీటైనటువంటి లీడరు, మరోవైపు బీజేపీలో ఇండైరెక్ట్ గా ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళే బీసీ అభ్యర్థి అని ఈటలను ప్రకటించినటువంటి పరిస్థితి అసెంబ్లీ. ఎందుకంటే అట్లాంటి అభ్యర్థి ఇవాళ బీజేపీ నుంచి ఓడిపోయినటువంటి పరిస్థితి, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే మహా మేధావులంటే ఎన్టీ రామారావు లాంటి వాళ్ళే అపారమైన అన్ని సీట్లు వచ్చేసి పూర్తి మేరకు తర్వాత ఓడిపోయినారు. అవన్నీ రాజకీయాల ఓటు గెలిపోవడం అనేది టెంపరీ విషయం అండి. బట్ నాకు తెలిసి పార్టీలో వీళ్ళ ఈటల రాజేందర్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ కిషన్ కానీ వీళ్ళు పవర్ఫుల్ లీడర్స్, వాళ్ళు విజనరీ ఉన్న లీడర్స్, వాళ్ళు టెంపరీ ఓడిపోవడం గెలవడం అనేది అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల జరిగింది. కానీ దాని గురించి పెద్ద వరి ఇది లేదని నా అభిప్రాయం. సో ఇప్పుడు పార్లమెంట్కి మెజార్టీ స్థానాలు గెలవడం లక్ష్యం మీరు పెట్టుకున్నట్టున్నారు బీజేపీ పార్టీ నుంచి, ఏంటి మీ వ్యూహం ఏం కనిపిస్తుంది? వ్యూహం అంటే నేను బీజేపీ పార్టీలో వ్యూహాలు రచించే లెవెల్లో డీప్గా ఎప్పుడు పాలసీలో మేకర్ కాదు. బట్ నాకు తెలిసింది ఏంటంటే ప్రజలందరూ అభివృద్ధి ఎజెండాగా నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి కావాలని నిర్ణయం చేసుకున్నారు. దాన్ని కరెక్ట్ మెసేజ్ పబ్లిక్లోకి పోతే ఉన్న కార్యకర్తలకు ఎవరైతే అభద్రతా భావమో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని క్లియర్గా మాట్లాడగలిసిన సమాజంలో ఒక ఉన్నతమైన లీడర్స్ రాగలిగితే వాళ్ళని తీసుకొని నడిపిస్తారు. అందరు కలిసి నూతన అది సమాజాన్ని ఏర్పాటు చేస్తారని అభిప్రాయం ఉంది. సో అందుకొరకు కార్యకర్తలను అది చేస్తారని రెడీ అయ్యి ఉన్నారు. దీని గురించి పెద్ద చేయాల్సిన, ఎందుకంటే గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉండాలని ప్రజలు ఎప్పటి నుంచో అన్నారో అది నిర్ణయం జరిగిపోయింది. కానీ కేంద్రంలో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతుందా బీజేపీ? అందులో ఏమైనా బీజేపీ ఫెయిల్యూర్ కనిపిస్తుందా? కేంద్రంలో అంటే నేను ఇలాంటి డిబేట్లో ముఖ్యంగా ఎక్కడ డీప్గా ఇన్వాల్వ్ అయ్యి అనాలి చేయలేదు. కానీ బట్ ఒక్కటి ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చేసి అప్పుడు ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గారు కానీ వాళ్ళు నరేంద్ర మోడీ ఏమి ఇయ్యలేదంటే మేము ఇచ్చిన దాంట్లో మాకు సగం రాలేదని చెప్పేవాడు. ఒక్కోసారి చాలా ఒక వ్యక్తిగతంగా ఒక కంపెనీ నడిపిస్తున్నా కాబట్టి నా అనుభవం చెప్తున్నాను. ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి పోయిన డబ్బులన్నీ అడిగిపోతే భారతదేశం అనేది ఒక సమైక్య అదే రాష్ట్రాల దేశం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. నువ్వు ఇక్కడ నీకు వచ్చిన పైసలను తీసుకొని నీకు వచ్చిన రెవెన్యూ అంతా ఇక్కడే నువ్వు ఖర్చు పెడితే దేశంని ఎవరు రక్షించాలండి? ఇప్పుడు రైళ్ళు ఎవరు నడిపిస్తున్నారు? బార్డర్స్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? సో సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్కి అసలే సంబంధం లేని విషయాల్లో 40% బడ్జెట్ అవసరం కదా. అంటే అవన్నీ అసలు ఆయన అమెరికాలో పోయి అని చదువుకుని వచ్చిన వాళ్ళు కూడా ఓసారి విచిత్రంగా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చిన డబ్బులను ఇచ్చేసి నీకు మీగలు ఎలాగ కలిపియాలంటే ఏమన్నా అది అర్థమై మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్కు కొన్ని ఉన్నాయి కదా, డిఫెన్స్ కానీ రైల్వేస్ కానీ వాటిని చేయడానికి చాలా బడ్జెట్ అవసరం అండి. అవన్నీ ఎక్కడి నుంచి రావాలి కదా, వాళ్ళు సపరేట్గా ఎక్కడి నుంచో ఇన్కమ్ ఉండదు కదా. సో ఆ విషయం ఆలోచిస్తే నరేంద్ర మోడీ గారు చాలా అమోఘంగా చేస్తున్నారు. రైల్వేస్ కూడా ఈ మధ్య మనం విన్నాం కదా. సో వందే మాతర ట్రైన్స్ కానీ వందే భారత్ రైళ్లు ఇవన్నీ అమోఘంగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు జపాన్ నుంచి బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఢిల్లీ టు అహ్మదాబాద్కి ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది. అది కూడా నాకు కూడా జపాన్ నుంచి అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ వింటూనే ఉన్నాను. ఆల్మోస్ట్ అంతా ల్యాండ్ అక్విజిషన్ ప్లాన్ నడుస్తుంది. బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయి. ప్రపంచ దేశాల్లో మనం కూడా పోయి ఎప్పుడు అండర్ డెవలప్ కంట్రీ కాకుండా ఫుల్లీ డెవలప్డ్ కంట్రీ, అభివృద్ధి అయిన కంట్రీగా త్వరలో చూడబోతున్నాం అనేది నా అభిప్రాయం. సో మీరు అంటున్నారు గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి ఉండాలనేది మీ బీజేపీ నినాదం ఇప్పుడు.
సో ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓవరాల్గా బీజేపీ? అంటే మినిమం మరి ఎందుకంటే ఈ ప్రశాంత్ కిషోర్ ఇలాంటి అనాలిసిస్టే క్లియర్ చెప్పినారు కదా. పార్టీకి వ్యతిరేకంగా అనాలిసిస్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు స్వయంగా వాళ్ళు చెప్తారు లాస్ట్ ఇయర్ కంటే ఖచ్చితంగా ఎక్కువ వస్తాయని. 400 కూడా దాటచ్చు అనేది ప్రిడిక్షన్ ఉంది కదా. దానికి ప్రూఫ్గా ఈ మధ్య 2-3 స్టేట్లలో కూడా బీజేపీ కూడా ప్రభంజనం చూసినారు. ఇక లేదండి మనకు అత్యంతరం అంటే ఉన్న పరిస్థితిలో వేరే పార్టీకి చూసినారు కదా ఇండియా అవి కూటమిలన్నీ. కానీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు. అది ఏం వర్కౌట్ చేయదంటారా రాజకీయాల్లో? అంటే ప్రజలు ఆయన కూడా తిరగాలి, దేశం కూడా తెలుసుకోవాలి. ఆయనకి బహుశా నాకు తెలిసి స్టిల్ రాహుల్ గాంధీకి అంత అనుభవం లేదనుకో అని అభిప్రాయం. సమ్ టైమ్ చైల్డ్ లీస్ట్ వాళ్ళని కూడా ఒక్కొక్కసారి మీడియాలో వాళ్ళు చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది. బట్ ఆయన తిరిగి బాగా నేర్చుకొని దేశమంతా చూసి అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏం కదా అని తెలిస్తే అప్పుడు అనుభవం వచ్చినప్పుడు నేను చెప్తున్నాను. నాకు 35 సంవత్సరాల బయట కంట్రీలో చేసిన అనుభవం రకరకాల. ఆయనకు ఆ అనుభవం ఎక్కడుందండి? తల్లిదండ్రులు తాతలు ముత్తాతల నుంచి రాజకీయాలకు వచ్చిండ్రు. అది పాదయాత్ర. రేవంత్ రెడ్డి కూడా అనుభవం లేదు కదా, ముఖ్యమంత్రి అయిపోయారు కదా. రేవంత్ రెడ్డికి అనుభవం లేదని చెప్పినారు. ఆయన ఎక్కడి నుంచో గరి నుంచి నాకు తెలియదు కానీ ఎక్కడో జెడ్పీ ఎక్కడి నుంచో వచ్చినాడు. ప్రతి స్టేజ్లో ఏదో పని చేస్తున్నాడు. అపారమైన అనుకుంటే రాహుల్ గాంధీ కూడా ఎంపీగా చేశాడు కదా వరుసగా. ఆ ఎంపీ చేసి ఇక్కడ పబ్లిక్లో పోయిన పార్లమెంట్లో కూర్చొని చేతులు కొట్టుడు సైగలు చేసేటతోనే అనుభవం అన్నారు కదండి. గ్రౌండ్ లెవెల్ పనిచేసేవాళ్ళు కావాలని. సో దాని గురించి ఒక ప్రాబ్లం గురించి సంపూర్ణమైన అవగాహన ఉండాలని నా ఉద్దేశం. ఇప్పుడు కొంతమంది అందుకే చెప్పేది రాజకీయాలు కూడా పొద్దు సమానం ఇంట్లో కూర్చొని తాత నాయకుడు ఉండే, తల్లి ఉండే, తండ్రి ఉండే, ఈ మేము కూడా అట్లా చేయడం వల్ల దేశం ఎక్కడ కొంతమంది ప్రొఫెషనల్స్ తీసుకొచ్చి చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది అనేది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమంది ప్రొఫెషనల్ తీసుకొచ్చేసి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చి దేశం అభివృద్ధిలో ముందంజలో దిగడానికి అది వన్ ఆఫ్ ద కారణం. అట్లా చేయకపోతే ఎప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పిల్లలు ఇదేదో ప్రైవేట్ కంపెనీ దుకాణంలాగా చేయడం అనేది చాలా దరిద్రం అండి. సో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన తాజాగా దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులు గతంలో కేటీఆర్ కంటే కూడా ఎక్కువ తీసుకొచ్చాడు. అయితే ఆయన భాష పట్ల పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు చేశారు, పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేశారు. అది బీఆర్ఎస్ చేసిందా లేకుంటే నెటిజన్స్ చేశారో పక్కన పెడితే ట్రోల్స్ గురయ్యాడు రేవంత్ రెడ్డి. ఆయన భాషను తప్పుపట్టారు. మీరు ఒక ఎంటర్ప్రీనర్గా ఆయన భాషను ఏ విధంగా చూస్తారు? అది అవసరం అనుకుంటున్నారా లేకుంటే భావం ఇంపార్టెంట్ అనుకుంటున్నారా? అంటే రేవంత్ రెడ్డి వచ్చిన పుట్టు పూర్వోత్తరాలు కానీ ఆయన ప్లేసులను చూస్తే చదువుల్లో కానీ చూస్తే బహుశా మనం ఆయన నుంచి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతానని ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా పొరపాటు అండి. అంటే ఆయన పరిస్థితిలో చీఫ్ మినిస్టర్గా వెళ్ళినాడు. ఆయన ఉంటూ ఆయన ద్వారా ఆయన ఇంగ్లీష్ వేరే వాళ్ళు మాట్లాడుతుకొని ఆ సందర్భంలో ఎక్కడో ఇంటర్వ్యూలో పెట్టేసి దాన్ని వైరల్ చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు అదే నేను కరెక్ట్ చెప్పేది అదే. ఇప్పుడు రాజకీయాల అనుభవాలు ఉండి ఇప్పుడు నేను జపాన్ కంపెనీ దేవాలని చెప్తున్నాను. ఇక్కడ పోయి తెలుగు భాషలో నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థమైందండి? నేను వాళ్ళ భాషలో అర్థమయ్యేది వాళ్ళ మెంటాలిటీలో మ్యాచ్ అయ్యే విధంగా చెప్పగలుగుతాను. అందుకొరకే అనుభవం అజ్ఞులు ముందుకు వచ్చేసి ఇలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అనేది. సరే ఆయనకు అనుభవం ఉన్నా అక్కడ ఆయన అది సందర్భంలో ఎవరో యూజ్ చేసుకొని ఇంగ్లీష్ ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడినాడు కానీ బట్ పబ్లిక్ నాకు తెలిసిన మెయిన్ మీటింగ్లో మాట్లాడాల్సినప్పుడు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడండి అని అనుకోవట్లేదు. ఆయన అసిస్టెంట్లో ఎవరో అదర్ మినిస్టర్స్తో మాట్లాడి ఉంటారు. సో మనం ఆయన నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు అనుకుంటాను నేను. ఎందుకంటే ఆయన పుట్టి పూర్వోత్తరాలు అవి రాజకీయంలో అనుభవం ఉండొచ్చు కానీ సో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే అన్నిట్లో అందరూ ఉండాలని ఏం లేదు కదా. సో అందుకొరకు అక్కడ బహుశా నాకు తెలిసి అది ఆయనకు ఇంగ్లీష్ నిజంగానే మొదటి నుంచి చదువుకోలేదు, ఫ్లూయెంట్గా లేదు కాబట్టి అది. సో అందుకొరకు చెప్పేది రాజకీయాల్లో ఇప్పుడు మనం జయశంకర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కానీ అశ్విని వైష్ణవ్ మినిస్టర్ అంటే వాళ్ళు తీసుకొచ్చి ఏంటంటే వాళ్ళు పోయి ఏ ప్రపంచంలో పెద్ద కంట్రీస్లో అయినా పెద్ద కంపెనీలు అయినా కన్విన్స్ చేయగలరు, మాట్లాడగలరు. వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇండస్ట్రీ తీసుకురాగలుగుతున్నది అభిప్రాయం. కాబట్టి మనం ఈ లాంగ్వేజ్ అనేది బహుశా అవసరమే. అందుకొరకే మనం ఈ రాజకీయాలలో కూడా అనుభవజ్ఞులు అన్నింటిలో ఉన్న వాళ్ళు రావడం మంచిది అనేది నేను చెప్తున్నాను. సో ఇప్పుడు జహీరాబాద్ టికెట్ ఎంపీ టికెట్ మీకు ఇస్తే ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? గ్రౌండ్ వర్క్ ఎట్లా చేసుకుంటున్నారు? గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను నేను. అంటే రాజకీయాల్లో మొదటి నుంచి ఏది లేదు కానీ బట్ దేర్ ఈజ్ ఏ పటిష్టమైన మెకానిజం ఉంది. దానికి కార్యకర్తలు ఉన్నారు, బూత్ వైజ్గా ప్లాన్ చేస్తున్నారు. మెజారిటీ ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తుంది, బ్రహ్మాండమైన మెజార్టీ. ఒక విధంగా ఆశ్చర్యపోయే మెజార్టీ కూడా వస్తుందని. జహీరాబాద్ వన్ ఆఫ్ ద బీజేపీ స్ట్రాంగ్ ఉండే ఏరియా అని అంటారు. సో అలా మంచి మెజార్టీతో గెలుస్తామని 100% కాన్ఫిడెన్స్ ఉంది. సో టికెట్ ప్రయత్నాలు ఏముంటుంది? ఇప్పుడు దానిలో ప్రెషర్ ఉంటుంది అన్నిట్లాగా. ఇప్పుడు వేరే పార్టీలు అంటే ఇప్పుడు కేటీఆర్ వెనకాల 2 మాటలు తిరిగినంత మాత్రం ఆయన టికెట్ ఇప్పిస్తాడనో టీఆర్ఎస్లో కానీ, రేవంత్ రెడ్డి వెనకాల 4 మాటలు పోతే టికెట్ ఇప్పిస్తారని ఉంటుంది. బట్ బీజేపీలో అది ఉండదు. జరిగితే
ఒక సిస్టమ్ ఉంటుంది. దానికి ఆశా వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర చేస్తారు, సర్వేలు చేస్తారు. 3 స్టేజ్లలో స్టేట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ నుంచి ఉన్న బీజేపీ లీడర్షిప్ ద్వారా పోతుంది, అక్కడ ఉంటుంది సెంట్రల్ కమిటీ ఉంటుంది, వాళ్ళ నిర్ణయాలు సిస్టమేటిక్గా జరుగుతుంది. సో అంతవరకు లాస్ట్ మినిట్ నేనే అని లేదు. బట్ వాళ్ళు అన్ని సిస్టమ్స్ అన్ని చూసిన తర్వాత బలమైన వ్యక్తికే ఇస్తారు కాబట్టి సో ఆ విధేమని నేను నాకు తప్పకుండా అంటే అమిత్ షా లాంటి వాళ్ళే ఇక్కడ బీజేపీ మీద ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి వడపోత మరింత స్ట్రిక్ట్ గా జరుగుతుంది. చాలా నేను వడపోతే బలంగా జరగాలని కోరుకుంటున్నా. నేను ఏదో టికెట్ ఆయన ఏదో పేరు అని చెప్పి నా బ్యాక్గ్రౌండ్ చూసి నేను చూసి ఇవ్వాలని చెప్తున్నా. సో ఎంత వడపోస్తే అంత ఎల్లారెడ్డి అదే కావాలి. అంటే సర్వేలు తీసుకోవాలి, వడపోతే చేయాలి. ఎల్లారెడ్డి ఇప్పుడు ఏడ పుట్టిండు, ఏడ పెరిగిండు, ఆయన ఏం చేసిండు, ఏం చేయగలుగుతున్నా చూసేయమని అడుగుతున్నాను కదా. అదే కావాలనేది నేను కోరుకునేది. సో ఖచ్చితంగా గెలుస్తారని ఒక నమ్మకం అయితే గెలుస్తాం, నమ్మకం లేదు, ప్రాబ్లమే లేదు అని చెప్తున్నాను కదా. సో సిస్టమ్స్ ఉన్నాయి, ఎట్లా సిస్టమేటిక్ పోతాం, అందరు కార్యకర్తలను కలుపుకుంటాం. ఎవరైతే ఆశావాళ్ళు టికెట్ ఆశపడి రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరిని కలుపుకొని పోతాను, అందరిని స్వయంగా కలుస్తాను, మాట్లాడతాను, అందరిని ముందుకు తీసుకొని పోతాను. చూస్తారు కదా మార్పు రాజకీయాల్లో ఇట్లాంటి మార్పు ఉంటుంది. చెప్పినా ఇంతకుముందు కామారెడ్డిలో ఆర్మూర్లో జరిగినట్టుగా కొంచెం మార్పు స్టార్ట్ అయింది. దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకుపోవాలని, వాళ్ళతో కలిసి ముందుకు తీసుకుపోవాలని, యువతను ఒక నెక్స్ట్ జనరేషన్ చేయాలనేది కోరిక. థ్యాంక్ యూ ఎల్లారెడ్డి గారు. ఇది బీజేపీ నాయకులు అలాగే జహీరాబాద్ పార్లమెంటు ఆశావాహుల్లో టికెట్ వస్తుందంటూ నమ్మకంగా వ్యక్తం చేస్తున్నటువంటి ఎల్లారెడ్డి గారి స్పెషల్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.